హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఒక మాల్లో ఉన్న ఒక మొబైల్ షాప్కి అయితే వచ్చాము. చూడండి, ఆ మొబైల్ షాప్ అయితే ఇదే. మొబైల్స్ అయితే డిస్ప్లేలో చాలా ఉన్నాయి. మేమైతే ఎందుకు వచ్చారనుకుంటున్నారు? మొబైల్ అయితే తీసుకోవడానికి అయితే కాదు. మా ఫ్రెండ్కి అయితే ఒక సిమ్ కార్డ్ కావాలన్నాడు, అందుకే వచ్చాము. మా ఫ్రెండ్ ఇతనికి సిమ్ కార్డ్ కావాలి. సిమ్ కార్డ్ ఎంత అని అడిగాము. తనైతే 800 రూపీస్ అని చెప్పేసి ఒక పేపర్ మీద రాసి ఇచ్చింది. డాక్యుమెంట్స్ ఏం కావాలని అడిగితే పాస్పోర్ట్ కావాలని అడిగింది. పాస్పోర్ట్ అయితే ఇచ్చాము. దాని తర్వాత మా మొబైల్లో గూగుల్ స్విగ్గీ అని ఒక యాప్ ఉంటుంది, అదైతే ఓపెన్ చేసి ఇవ్వమంది. మావాడైతే ఓపెన్ చేసి ఇచ్చాడు. ఒక పేపర్ ఇచ్చేసి అయితే మావాడిని నెంబర్ సెలెక్ట్ చేసుకోమంది. మావాడైతే చూసేసి లాస్ట్కి అయితే ఒక నెంబర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాడు. ఇంతకుముందు చెప్పిన యాప్ అయితే ఇదే. దీంతో మన సిమ్ అయితే యాక్టివేషన్ అయితే అయిపోతుంది. డబ్బులు అడిగింది. మావాడైతే 500 అయితే 1000 రూపీస్ అయితే ఇచ్చాడు. మళ్ళీ మనకు తిరిగి 200 అయితే ఇచ్చింది. తను చూడండి ఎంత మంచిదో. మన మొబైల్ తీసుకొని సిమ్ అయితే తనే మొబైల్లో వేసి సిమ్ యాక్టివేట్ చేసి ఇచ్చింది. ఎంత మంచిదో పాపం తిను. చూడండి, వెళ్ళేటప్పుడు బాయ్ చెప్పాము, తను కూడా బాయ్ చెప్పింది.